గ్లోబల్ సమిట్ కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసులు గ్రేహౌండ్స్ ఆక్టోపస్ ను రంగంలోకి దించారు అధికారులు. గ్లోబల్ సమిట్ లో సినీ రంగంపై కూడా చర్చ జరగబోతోంది. వన్ కంట్రీ మెనీ సినిమాస్ పేరుతో ప్యానెల్ ఉండబోతోంది. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణానికి సంబంధించి చర్చ జరగబోతోంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. రేపే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 1:30 కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి వచ్చే అతిథులంతా కూడా గ్రూప్ డిస్కషన్ చేయడానికి ప్రత్యేక వేదికను అయితే తయారు చేశారు. మనం చూస్తున్నాము ప్రత్యేక వేదిక ఇదంతా. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఆయా కంపెనీలకు సంబంధించి గ్రూప్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. అయితే ఈ గ్రూప్ డిస్కషన్ జరిగే దాంట్లో చాలా వరకు వివిధ దేశాల నుంచి వారంతా ప్రతినిధులంతా వస్తారు కాబట్టి ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ కమాండోస్ ను కూడా ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. వారందరూ కూడా సాయుధులైన పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా ఇక్కడ ఉన్న హాల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ హాల్స్ లో వారికి సంబంధించి పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారంతా కూడా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వీరంతా కూడా బందోబస్తు నిర్వహిస్తారు. వీరికి సంబంధించి దాదాపుగా ఈ హాల్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్క హాల్ కి సంబంధించి 5 లేదా 6 ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారంతా కూడా ఇక్కడ పహారా కాస్తారు. ఈ రకంగా ఈ సెషన్స్ జరుగుతున్న దాదాపుగా 27 సెషన్స్ జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు కూడా అయితే అక్కడ విదేశాల నుంచి వస్తున్న కంపెనీల ప్రతినిధులు కావచ్చు, ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, ఇన్నోవేటర్స్ వారంతా కూడా ఇక్కడ డయాస్ మీద వారు గ్రూప్ డిస్కషన్ చేస్తుంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. వీరి ఇక్కడ ఈ గ్రూప్ డిస్కషన్ ని వెంటనే ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసుకునేందుకు వారి కోసం సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అవే కాకుండా ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఇక్కడ అందిస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఆ డిస్కషన్ లో ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ల ద్వారా బయట వేరే ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తెలుసుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రూప్ డిస్కషన్ ఏదైతే ఉందో ఇలాంటి హాల్స్ 3 హాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 వేదికలతో పాటుగా మిగతా వేదికలు ప్రధాన వేదిక ఉంది. ప్రధాన వేదికలతో పాటుగా ఇవి మరో 3 వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ మిగతా హాల్లో ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఉన్నాయి కాబట్టి స్టాల్స్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అక్కడ స్టాల్స్ రూపంలో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతినిధులు ఇచ్చే సమాచారం కావచ్చు, లేకపోతే ఇంకో సమాచారం తెలుసుకోవాలనుకున్నప్పుడు వారు మిగతా సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ఈ గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ కూడా